ఆయన పాద దర్శనం వలన ఊరేటటువంటి అమృతమును పానము చేసిన వాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటున్నాడు. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మేరీతి ఇతర విషయంబు చేరనేర్చు వినిత గుణశీల మాటలు వెయ్యునేలా అంటాడు ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడు. ఆయన పాదములను చింతనం చేసి నిరంతరము ఆ పాదములను నుండి స్రవించేటటువంటి మందార మకరంద పానము చేసి మత్తెక్కిపోయినటువంటి యోగి పుంగవుడికి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. అంత గొప్ప పాదముల పాదములు. అందుకే నా పాదములను నమ్మి బతికేవాడెవరుంటాడో వాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. వాడికి సంసారం అనేటటువంటి సముద్రం కేవలం ఈ నడుము వరకు మాత్రమే వస్తుంది అని చెప్పడానికి వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించచుండ పరమపావన శేష పర్వతము మీద ఆ శేషాచలం ఆ ఆదిశేషుడు